నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. విదేశీ ఉద్యోగావకాశాలను యువత వినియోగించుకోవాలన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. యాదగిరిగుట్ట పట్టణంలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉన్నత స్థానాలు సాధ్యమన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. మెదక్ కలెక్టరేట్లో ఘనంగా జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. మంచిర్యాలలో తన నివాసంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ టామ్కాన్ ద్వారా విదేశీ ఉద్యోగావకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. జర్మనీ వంటి దేశాల్లో భారీగా ఉద్యోగావకాశాలున్నాయని, ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల ఉద్యోగాలు అవసరం ఉండగా 90,000 వీసాలు జారీ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏటీసీల ద్వారా 25,000 మందికి నైపుణ్య అభివృద్ధి శిక్షణ అందిస్తున్నామని, ఇందుకోసం 4,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. టామ్కాన్ ద్వారా 4 నెలల్లోనే జర్మన్ భాషా శిక్షణ ఇస్తామని తెలిపారు. నెలకు 2 లక్షలకు పైగా వేతనాలు పొందే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఎందుకంటే నేను ఇవాళ మార్నింగే ఆదేశాలు ఇచ్చాను. మన మందమరిలో ఒక టామ్కామ్ సెంటర్ కూడా, ఒక టామ్కామ్ మోడల్ సెంటర్ మంచిర్యాలలో ఉంది. ఇంకొక టామ్కామ్ మోడల్ సెంటర్ మందమరిలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సింగరేణి సంస్థలో ఉందో అక్కడ ఒక ఆఫీస్ ప్రారంభించి సింగరేణి సంస్థ కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అప్పుడు మీ అందరూ తెలుసు, నేనే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని స్థాపించడం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా స్పేస్ ఇచ్చి మనకు మన పిల్లలకు ఏదైతే మంచిర్యాల డిస్ట్రిక్ట్ వాళ్ళకు సరిగా ట్రైనింగ్ ఇప్పించి వారికి లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ వచ్చే వరకు 4 months ట్రైనింగ్ ఉండి వాళ్ళు లాంగ్వేజ్ మాట్లాడడానికి సరిపోతుంది. B2 లెవెల్ వరకు వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు జర్మనీలో ఇతర దేశాలలో ఉన్నాయి. సో ఈ ద్వారా, ఈ టామ్కామ్ ద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, అది అచీవ్ చేయడానికి ఈ టామ్కామ్ సంస్థ కూడా ఒక వెహికల్ అన్నమాట. సో నేను ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను అపీల్ చేస్తున్నాను, ఇది ఒక మంచి అవకాశం. నేను ఈ అవకాశాన్ని వాడుకునే అవసరం ఉంది. దీంతో పాటు మేము అడ్వాన్స్ టెక్నాలజీస్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు కలెక్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితులు ఉండకుండా చేసే బాధ్యత టామ్కామ్కి, మా టామ్కామ్ ద్వారా మేము డెఫినెట్లీ ఈ కార్యాచరణ తీసుకొని మన ప్రజలకు ఉపయోగపడేలాగా 118 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్. ఇప్పుడు మేము మ్యాన్ పవర్, ఎవరైతే జర్మన్ ట్రైనర్స్ ఎంతమంది వస్తారు, ఎంతమంది నేర్చుకుంటారు, ఇవన్నీ కూడా మేము అసెస్ చేస్తున్నాం. ఆ అసెస్ చేసిన తర్వాత యాదగిరిగుట్ట పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని, విద్యను ఆయుధంగా తీసుకుని దేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను, ట్రాఫిక్ సిగ్నల్స్ ను గౌరవిస్తాను, వాహనాన్ని సక్రమంగా నిర్వహిస్తాను, క్షేమంగా ఇంటికి చేరుకుంటాను. థ్యాంక్ యూ. కరీంనగర్
కరీంనగర్లోని కోటా ఇన్స్టిట్యూట్ రెజొనెన్స్ జూనియర్ కాలేజ్ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి గుర్తింపు సాధించడం గర్వకారణమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. రేకుర్తి కేపీఎస్ హైస్కూల్లో జరిగిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సంస్థను స్థాపించిన చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డిని ఆయన అభినందించారు. కష్టపడి చదివితేనే ఉన్నత స్థానాల సాధ్యమని విద్యార్థులకు సూచించారు. సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు చైర్మన్ అంజిరెడ్డి మాట్లాడుతూ స్థానిక విద్యార్థులకు స్మార్ట్ క్లాస్ ద్వారా నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో సంస్థను ప్రారంభించామని, తొలి ప్రయత్నంలోనే రాష్ట్ర స్థాయి ఫలితాలు రావడం ఆనందంగా ఉందన్నారు. వారు చేస్తున్నటువంటి కృషికి ఈరోజు పెద్ద ఎత్తున ఫలితం రావడం, అది మన కరీంనగర్ రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించడం, ఇంత పెద్ద ఎత్తున పేరు తీసుకురావడానికి వారు కృషి చేసిన దానికి ఫలితం రావడం, ఈ వారిని సన్మానించే కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ఉపయోగ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు మేడిపల్లి సత్యం గారికి, రస్మా శేఖరన్న గారికి, ముఖ్యంగా సోదరు అంజిరెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి మామూలు కాదు. మేము ఎప్పుడు కలిసినా నిరంతరం ఒక కరీంనగర్ కాకుండా రాష్ట్రం అంతా అబ్బురపోయే విధంగా, నిబెరపోయే విధంగా రాష్ట్రంలోనే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన కోటా ఇన్స్టిట్యూట్ ఆ చైర్మన్ అంజిరెడ్డి గారికి, వారి టీచింగ్ స్టాఫ్ అందరికీ మరియు విద్యార్థులందరినీ మనసు పోరాడుతున్నటువంటి రస్మా శేఖరరావు గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొకసారి యాజమాన్యానికి, టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్కి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ సమాజానికి చేసిన ఎనలేని సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనుకుంటే జనరల్ గా ఫస్ట్ మనిషి ఏం కోరుకుంటాడు? నేను బాగుండాలి, నాకు ఫుడ్ ఉండాలి, నాకు బట్టలు ఉండాలి. ఇది ఫస్ట్ లెవెల్. తర్వాత ఉండడానికి ఇల్లు ఉండాలి, కొంత కంఫర్ట్ ఉండాలి, తిరగడానికి కారు ఉండాలి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి. ఇది సెకండ్ లెవెల్. మూడో లెవెల్ ఇంకొంచెం తెలిసిన వాళ్ళకి సాయం చేయాలి, నా బంధువుల్ని చూసుకోవాలి, నా తమ్ముడిని చూసుకోవాలి, నా అన్నని చూసుకోవాలి, నా తెలిసిన వాళ్ళని చూసుకోవాలి, చుట్టాలకి స్ట్రగల్ చేసి ఉండొచ్చు. ఈరోజు మనం ఏమనుకుంటాం, ఓహో హాలిడే వచ్చింది, సెకండ్ సాటర్డే, సండే, మధ్యలో మండే మాత్రమే ఉంది, ట్యూస్డే మళ్ళీ 14 ఫిబ్రవరి ఎలాగో హాలిడే, ఒకరోజు హాలిడే వేసి వెళ్ళిపోదాం, 4 రోజులు తిరుగుదాం. ఇక్కడికి వచ్చింది అందరిది కాదు, కొంతమంది. కానీ మన వంతు ఉన్న సహాయం మనము అందరి ద్వారా తీసుకుని ముందుకు పోవాలని నేను చెప్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది ముగించే ముందు మీరు ఏదైతే అంబేద్కర్ భవనం అని మీరు చెప్తున్నారో, ఇది లాంగ్ స్టాండింగ్ డిమాండ్. ఇంతకు ముందుగా కూడా ఆర్డీఓ గారు చెప్తూ ఒక భావోద్వేగంలో వాళ్ళు ఒక మాట చెప్పారు, అంటే సమస్యలు అది కొన్ని. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్వి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు నగేష్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణ చేసిన సేవలను స్మరించుకుంటూ యువత ఆయన ఆశయాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ చిన్నప్పుడు చాలా విమర్శలకు గురయ్యారు. ఆయన వాటర్ తాగుతుంటే కూడా స్కూల్లో వాటర్ తీసుకుపోతాను కూడా కానిచ్చేవారు కాదు. ఆ హక్కును వాటర్ తాగే హక్కు కూడా లేకుండా చేసిన అట్లాంటి వ్యక్తి బాగా గొప్పడిన తర్వాత భారతదేశం ప్రతి పౌరునికి హక్కులు చేశాడు. రాజ్యాంగం ద్వారా అందరికీ హక్కులు ఇవ్వడం జరిగింది. అంటే చిన్నప్పుడు హక్కు లేని వ్యక్తి భారతదేశం మొత్తానికి తర్వాత కాలంలో ప్రతి ఒక్క పౌరునికి, దేశ పౌరులందరూ కూడా హక్కులు కల్పించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. దాంతో కూడా ఆయన ముఖ్యంగా ఆయన గొప్పవాడు కారణం విద్య. భారత రాజ్యాంగం నిర్మాత, అది రాజ్యాంగం అంటే ఎంత పక్కగా ఉంది. ఇప్పుడు రీసెంట్ గా మీరు కూడా చూసారు, కొంతమంది చెప్పారు, న్యూస్ లో కూడా వచ్చింది, అది మార్చేస్తాం, చేంజ్ చేస్తాం. కానీ చేంజ్ చేయాల్సిన కెపాసిటీ కూడా ఎవరికి లేదు. హక్కులు కలిగాడు. ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్, సో వాళ్ళు కూడా దళిత వర్గం నుంచి వచ్చిన ప్రెసిడెంట్ కూడా అయ్యారు. సో మనం ఆలోచించాల్సిన ఏముంది, ఒక
మనిషి ఊరిలో సఫర్ కూడా అవుతున్నారు. సేమ్ దళిత వర్గంలో ఒక మనిషి దేశంలో టాప్ మోస్ట్ పోస్ట్ కి కూడా వచ్చారు. అరేవ్ అండ్ అలేవ్ ప్రచారంలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకన్. ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో చైతన్యం పెరగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులే రోడ్డు భద్రతకు దూతలుగా మారాలని ఆయన పేర్కొన్నారు. నా తరఫున నేను కోరుకుంటున్నాను మీరందరూ మంచి ఐఏఎస్, ఐపీఎస్, సైంటిస్ట్, డాక్టర్స్, నారాయణపేట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిఐ శివశంకర, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో వీడియో క్లిప్పింగ్స్ల ద్వారా ప్రమాదాలపై వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియామకాలు పాటించకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అధిక వేగం, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం లేకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ వినియోగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తాయని వివరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచమన్నందుకే డ్రైవర్ రాంప్రసాద్ పైన ఓనర్లు రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్సు ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తుందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మేము టీఎస్బీ డ్రైవర్లము, నేను అధ్యక్షుడిని మాట్లాడుతున్నా. ఈ మమ్మలను జీతభత్యాల కోసం కానీ రమ్మని మాతో మాట్లాడతాను రమ్మని ఓనర్లు డ్రైవర్లపై దాడి చేయడం జరిగింది. ఇలాంటివి మీకు తగినంత జీతాలు ఇవ్వలేమని మాపై దాడి చేసి మా యొక్క డ్రైవర్ను ఇష్టంగా వాళ్ళ ఇష్టం నోరుకు వచ్చినట్టు తిట్టి మా డ్రైవర్పై దాడి చేయడం జరిగింది. రౌతులు ఎత్తేసిర్రు, దెబ్బలు అయినాయి. రాంప్రసాద్ మా డ్రైవరు రాంప్రసాద్పై దాడి చేయడం జరిగింది. ఎందుకు మీకు ఇవ్వాలనుకుంటే మాపై దాడి చేయడం జరిగింది. ఈ మంత్రి గారి మీద మనం ఇది చేస్తారనంటే మాకు కూడా ప్రాణహాని ఉన్నట్టే. మాకు కూడా మీరు మంత్రి గారి దృష్టి తీసుకొని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మా యొక్క డ్రైవర్ కొడతా అని చెప్పేసి ఆ డ్రైవర్ తలపైకి పెట్టగానే ఆ రౌతు వచ్చి కాలు మీద పడింది. కాలు మీద పడితే అతనికి దాదాపు చాలా దెబ్బలు తాకాయి, బెడ్ కూడా గారింది. అయ్యా ఇదే మీ న్యాయం అని మేము అడుగుతా కూడా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపోరా, బస్సులు ఆపుకుంటావా ఆపుకోపోరా, నీ గుద్దాల దమ్ముంటే ఏమైనా చేసి కూడా ఆ డ్రైవర్ను అతి దారుణంగా తిడితే కూడా 6 ఓనర్లు వచ్చి కూడా చెప్తే 15 మంది మేము పోయినాం. 15 మందిని కూడా దాటేసి అతని పైననే ఒక కక్షగా నానాగా చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? దయచేసి ఉన్న ప్రభాకర్ అన్నయ్య మమ్మల అందరినీ కాపాడాలి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా నందిగామలో అరేవ్ కార్యక్రమాన్ని సీఐ విజయ్ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ ప్రెజెంటేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై వాహనదారులు, మహిళలకు అవగాహన కల్పించారు. ఎస్పీ పంకజ్ మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రాష్ట్రంలో ప్రతిరోజు సుమారు 15 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయని, జిల్లా వ్యాప్తంగా అరేవ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈసారి సంవత్సరంలో 100 మంది చనిపోయారు రోడ్డు మీద. మన 2025కి డేటా చూస్తే 447. మన ఒక సంవత్సరంలో 365 డేస్ ఉన్నాయి. 447 పీపుల్ వాళ్ళు రోడ్ మీద రోడ్ ప్రమాదంలో చనిపోయారు. యాక్సిడెంట్లో మొత్తం ఇది హెడ్ ఇంజరీ వచ్చింది, తర్వాత ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు వారు ఆన్ డ్యూటీ జాయిన్ చేయడానికి రెడీ ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. अभी आप लोग यहाँ पे आए हुए हैं,
मेरी आपसे गुजारिश है कि जब भी हम 2 व्हीलर ड्राइव మన కార్లో 4 వీలర్లో ఒక ఫీచర్ ఉంది ఎయిర్ బ్యాగ్ ఫీచర్ మీ అందరికీ ఐడియా ఉంది ఎయిర్ బ్యాగ్ ఫీచర్ will work only when seat belt is properly worn, otherwise the air bag will not open at all. वो खुलेगा ही नहीं, आपका एक्सीडेंट होगा, आपको हेड इंजरी आएगा, आपका स्पॉट डेथ होने का चांस ज्यादा रहेगा। आपका व्हीकल कितना भी एडवांस हो, अगर आपने सीट बेल्ट नहीं लगाया है, अगर आपकी गाड़ी के आगे बम्पर वगैरह लगा हुआ है, तो आपका जो एयर बैग है वो एक्टिवेट नहीं होगा। ఇంటర్మీడియట్ ఫలితాల్లో తేజ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రతిభ కనబర్చినట్లు చైర్మన్ సిహెచ్ సతీష్రావు తెలిపారు. కరీంనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. జూన్లో జరిగిన ఆర్మీ, నేవీ నోటిఫికేషన్లకు విద్యార్థులు ఎక్కువగా ఎంపిక కావడానికి ప్రధాన కోచింగ్ అందిస్తామని తెలిపారు. 2026 ఇంటర్ ఫలితాలలో మా తేజస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. ఇంటర్మీడియట్ ఎంపీసీ సెకండ్ ఇయర్లో 1000 మార్క్స్ గాను 993, 992, 992 ఈ విధంగా వరుసగా మా పిల్లలు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 470 గాను ఈరోజు ఉత్తీర్ణులు కావడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మార్కులు సాధించాలని వాళ్ళు అనుకున్న లక్ష్యాలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వాలిఫై, వారు డిఫెన్స్ ఉద్యోగాలు కానీ వాళ్ళు ఎంసెట్, ఐఐటి, నీట్లో కానీ మంచి ర్యాంకులు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో జరిగిన కూల్చివేతలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ పలు ఆరోపణలు చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ పూర్వీకులను ఆస్తిలోని భవనాలను కూల్చివేయడం అన్యాయమని, సర్వే నంబర్ 148లోని 36 గుంటల భూమికి సరైన రికార్డులు ఉన్నప్పటికీ అధికారుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ భారీ పోలీసు బలగాలతో గ్రామంలోకి వచ్చి ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని, బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని కూల్చివేశారని ఆరోపించారు. ఈ ఘటనపై హైకోర్టులో కేసు వేస్తామని నాయకులు తెలిపారు. ధరణి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ధరణి ఏదైతే ఇంతకు ముందు ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసి భూభారతి అనేది క్లియర్గా రేవంత్ రెడ్డిని పెట్టింది. రేవంత్ రెడ్డి పెట్టిన భూమి నిబంధనల ప్రకారం ఇచ్చిన పట్టా పాస్బుక్ ఇది. ఈ పాస్బుక్ ఉండగా ఎవరైనా గులగొడతారా? మేము ఇంకా వివిధ కబ్జాల గురించి పోతలేము. మా పార్టీకి సంబంధించింది పట్టా భూమిలో మా కార్యకర్త కట్టుకుంటే కూలగొడతా ఉన్నారు. పట్టా భూములలో ఏమున్నాయో మీకు సబ్మిట్ చేసినాక మీరు చెప్తే మేము దానికి ఆన్సర్ ఇచ్చే స్వేచ్ఛ కూడా మరి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి ఇవన్నిటికీ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాధ్యత తీసుకోవాలని అడుగుతున్నా. రేపొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఏనే ఉంటుంది. ఒక నాది మన ఇల్లీగల్ అయితే మీరు రేపు కూర్చోమని చెప్పిన కేవలం వాళ్ళు కొట్టి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది కట్టు పద్ధతి కాదు. చాలామంది పేదవాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పుడు నేను హైడ్రాకి చెప్తా ఉన్నా, దయచేసి మీరేమన్నా యాక్షన్ తీసుకునే ముందు కొంచెం క్రాస్ చెక్ చేసుకొని తీసుకోండి. సార్ డిమాలిష్ అయినాక అది తిరిగి రాదు అని తెలియజేస్తూ షేలింగంపల్లి డివిజన్ గోపీనగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జనచైతన్య వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించిన అంబేద్కర్ భవన్ సమీపంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, సునీతా మహేందర్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు, సావిత్రిబాయి పూలే గారి జయంతి ఏమి, జ్యోతిరావు పూలే జయంతి ఏమి, భారత రాజ్యాంగ దినమేమి, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ యొక్క భవనం ఉంది కాబట్టి మనం ఇన్ని కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నాము. మరి మన అందరి ఈ యొక్క భవనాన్ని మనకు కట్టించినందుకు వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. వారికి కూడా కృతజ్ఞతలు. ఇక్కడ కమ్యూనిటీ హాల్ అందరికీ ఉపయోగపడే రకంగా 2,50,00,000 శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అతి త్వరలో ఇదే స్థలంలో కమ్యూనిటీ హాల్ కట్టుకుందాం. వచ్చే సంవత్సరం దాంట్లోనే మనం ఈ కార్యక్రమం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కాలాతీతం అవుతా ఉంది. కావున సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్ ఈదుల నాగులపల్లి గ్రామంలో ముక్కెర బాలారాజు ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని కులాలు మతాలకు సమాన గౌరవం ఇచ్చిన మహానుభావుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి నాతోను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంగా చేసినటువంటి ఈ కార్యనిర్వాహకులందరికీ, ముఖ్యంగా కిరణ్ గారికి, గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రపంచంలోనే అది పెద్ద పండుగ, మతానికి లేదా ఒక కులానికి ఆపోదించబడినటువంటి పండుగ, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ, జ్ఞాన దినోత్సవంగా జరుపుకునేటువంటి పండుగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఇట్లాంటి జయంతి కార్యక్రమాలు అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోని భారత రాజ్యాంగాన్ని ఈ దేశ ముఖచిత్రంగా తీర్చిదిద్ది అన్నింటినీ కూడా సవయంగా నడిపేటువంటి శక్తి సామర్థ్యాలను ఈ దేశానికి అందించిపోయినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అట్లాంటి మహనీయునికి ఇవాళ నాగలపల్లి జరిపినటువంటి ఈ గణనీయాలు చాలా అద్భుతమైన కరమైన. నన్ను కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాను. నల్గొండ జిల్లా చందంపేట మండలం కాసరాజుపల్లి పరిధిలోని ఊరబాయి తండాలో గొర్రెల మృతి కలకలం రేపింది. గొర్రెల కాపరి రమావత్ హనుమాకు చెందిన దొడ్డిలో 3 రోజులుగా సుమారు 50 గొర్రెలు అకారణంగా మృతి చెందాయి. ఈ ఘటనతో సుమారు 10 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం. తండాను సందర్శించిన సర్పంచ్ రమావత్ బాబురామ్ నాయక్ రైతును పరామర్శించి ధైర్యం చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి వ్యాధి కారకాలు గుర్తించి మిగిలిన గొర్రెలను కాపాడాలని, బాధిత రైతుకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరారు. నేను 15 లక్షలు పెట్టి 50 గొర్రెలు కొనుక్కున్నాను సార్. 3 రోజులకు 50 గొర్రెలు చనిపోయినాయి సార్. ఎక్కడ ఏదో చిన్నప్పటి నుంచి నేను గొర్రె కాసి బతుకున్నా సార్. నాకు పిల్లలు పెద్దలైరు, ఓట్ల వాళ్ళు పోయారు, నాకు అన్నవాడు లేడు. నేను గొర్రెల తోటే బతుకున్నా సార్. నేను పెద్ద మనిషి లేక నేను కట్టిపట్టుకుని గొర్రె బతుకున్నా. 3 రోజులకి నాకు 50 గొర్రెలు చనిపోయినాయి సార్. ఏది అనుకోకుండా ఏది జబ్బులు అయినా కానీ, ఎంత మందులు పెట్టినా కానీ మందులు ఏది పారలేదు సార్. గొర్రెలు చనిపోయినాయి. నాకు ఏవైనా ప్రజలు నాకు ఆదుకోవాలని నేను చెప్తున్నా సార్. నాకు ఏ దారి లేదు సార్. నాకు బతక దారి లేదు సార్. నేను ఎట్ట బతకగలాలి రాలేదు. కావున వీళ్ళకి ఏకైక నమ్ముకొని, ఈ గొర్రెలను నమ్ముకొని జీవన ఆధారం మీద ఆధారపడి ఉంటుర్రు. వ్యవసాయం లేదు. మా మారుమూల ప్రాంతంలో మా కాడ ఇక్కడ నీటి వనరులు లేవు. కేవలం అడవి మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్లకు గవర్నమెంట్ తరఫున గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్ తరఫున వీళ్ళకు వృద్ధాప్య వీళ్ళిద్దరూ తప్ప పిల్లలు జీవనాధారం కోసం ఇక్కడ ఉండలేరు. ఈ వృద్ధాప్య దంపతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అంబేద్కర్ జయంతి సందర్భంగా న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ కాలనీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు లచ్చిరామ్, బాబ్జీ, శ్రీశైలం, మున్సిపల్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, సాగర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని గౌరవప్రదంగా నిర్వహించారు. అదే వేదికపై ఉప్పారావి పుట్టినరోజును కూడా జరుపుకోవడం విశేషంగా నిలిచింది. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో పెట్రోల్ కొరత తీవ్రంగా కనిపిస్తుంది. స్థానిక పెట్రోల్ బంకుల్లో ఇంధనం లేకపోవడంతో నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో నేషనల్ హైవే 167పై అక్రమంగా పెట్రోల్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. లీటర్ 150 వరకు విక్రయిస్తూ వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి పెట్రోల్ తెచ్చుకొని ఇక్కడ అమ్ముతున్నట్లు వారు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిస్టారెడ్డిపేట కళ్యాణ్ స్ట్రీట్ హెచ్ఎండిఏ కాలనీ నివాసితులు స్ట్రీట్ లైట్ సమస్యలు, పవర్ బిల్లులపై అధికారులకు వెంకటరమణ మనోహర్ను కలిసి తమ సమస్యలు వివరించారు. ప్రతి నెలా స్ట్రీట్ లైట్, పవర్ బిల్లును ప్రభుత్వం భరించాలని కోరారు. కళ్యాణ్ స్టేట్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్ మరియు కాలనీ సభ్యులు దండోతి కార్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయాన్ని ముట్టడించిన పసుపు రైతులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో కార్యాలయంలోకి దూసుకెళ్లి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. పాత విధానంలోనే పసుపు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 4 రోజుల క్రితం 16,000 వరకు కొనుగోలు చేసిన పసుపును ప్రస్తుతం 8,000కే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విదేశీ ఉద్యోగావకాశాలను యువత వినియోగించుకోవాలన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. యాదగిరిగుట్ట పట్టణంలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉన్నత స్థానాలు సాధ్యమన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. మెదక్ కలెక్టరేట్లో ఘనంగా జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. BCN న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.